2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. జూన్ 11 నుంచి 15 వరకు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో మొత్తం ప్రైజ్ మనీ $5.76 మిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 49.27 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇది గత 2021-23 ఎడిషన్లకు ప్రకటించిన ప్రైజ్ మనీకి రెట్టింపు కన్నా ఎక్కువ. విజేత జట్టు $3.6 మిలియన్, అంటే 30.78 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. రన్నరప్ జట్టుకు $2.16 మిలియన్, అంటే 18.48 కోట్ల రూపాయలు లభించనున్నాయి. గత ఎడిషన్లలో విజేతలకు $1.6 మిలియన్, రన్నరప్లకు $0.8 మిలియన్ మాత్రమే దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన భారత జట్టు 12.31 కోట్లు గెలుచుకోనుండగా మిగిలిన 6 జట్లకు పారితోషికం భారీగానే అందనుంది. ఈ ఫైనల్లో తమ టైటిల్ను కాపాడుకోవాలని ఆస్ట్రేలియా లక్షిస్తుండగా దక్షిణాఫ్రికా తొలిసారి ఛాంపియన్గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. భారీ పారితోషికంపై ఐసీసీ చైర్మన్ జై షా స్పందించారు. టెస్ట్ క్రికెట్ను ప్రోత్సహించడానికి, గత సీజన్లలో లభించిన ఊపును కొనసాగించడానికి ఈ ప్రైజ్ మనీ పెంపు ఒక ముఖ్యమైన అడుగని జై షా అన్నారు.